ఓపెన్ చేస్తే ఒక అందమైన రాజ్యం. ఆ రాజ్యం పేరు ఓరియన్. ఆ రాజ్యానికి ఒక మహారాజు. అయితే అదే రాజ్యంలో ఒక డ్రాగన్ కూడా ఉంటుంది. దానివల్ల రాజ్యానికి ప్రమాదం వస్తుందేమో అని ఆ రాజు కొంతమంది వీరులతో డ్రాగన్ని చంపడానికి వెళ్తాడు. ఆ డ్రాగన్ వాళ్ళ పైనుండే ఎగురుతూ తన స్థావరానికి వెళ్తుంది. ఇక రాజు తన వీరులతో ఆ డ్రాగన్ స్థావరంలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ వాళ్ళు దేన్నో చూస్తుండగా ఆ డ్రాగన్ దాని స్థావరం లోపలికి వచ్చేస్తుంది. కొంతమంది వీరులు డ్రాగన్ని చంపేయాలని ముందుకు వెళ్తారు. కానీ ఆ డ్రాగన్ వాళ్ళ మీద నిప్పులు కక్కి అందరినీ కాల్చేస్తుంది. మిగిలిన వీరుల్ని ఒక్కొక్కరిగా కొట్టి చంపేస్తుంది. చివరికి రాజు ఒక్కడే మిగిలిపోతాడు. ఒక్కడే ఏం చేయలేక కత్తిని పక్కన గుచ్చేసి మోకాళ్ళ మీద కూర్చుని డ్రాగన్కి సరెండర్ అయిపోతాడు. కట్ చేస్తే స్టోరీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత వేరొక రాజ్యంలో ఓపెన్ అవుతుంది. ఎలిడా ఒక రాకుమార్తె. అయితే వీళ్ళ రాజ్యం కరువు కాటకాలతో చాలా దీనస్థితిలో ఉంటుంది. చాలామంది రాజ్యం నుండి వెళ్ళిపోతుంటారు. తిండి కోసం కూడా కొట్టుకునే స్థితిలో ఉంటారు. ఎలిడా తన చెల్లి ఫ్లోరియాతో కట్టెలు తీసుకుని రావడానికి బయటకు వస్తుంది. ఆ టైంలో ఒక రథం వాళ్ళ రాజ్యంలోకి రావడం ఇద్దరూ చూసి అసలు మన రాజ్యంలోకి ఎవరొచ్చారా అని ఇంటికి వెళ్తారు. తీరా ఇంటికి వెళ్ళాక తెలిసిన విషయం ఏంటంటే ఎలిడా ఫాదర్ ఎలిడాకి ఒక పెళ్లి సంబంధం ఫిక్స్ చేస్తాడు. ఇంతకుముందు రథంలో వచ్చింది ఓరియన్ మహారాణి ఇసబెల్లా యొక్క మెసెంజర్. వచ్చిన మెసెంజర్కి ఎలిడా నచ్చుతుంది. ఎలిడా ఫాదర్కి కూడా ఈ మ్యారేజ్ అంటే ఇష్టమే. కానీ ఎలిడాకు మాత్రం మ్యారేజ్ మీద అంత ఆసక్తి ఉండదు. బట్ ఓరియన్ రాజ్యం అనేది చాలా రిచ్. సో పెళ్ళైతే ఆ రాజ్యం వల్ల వీళ్ళ రాజ్యానికి హెల్ప్ అవుతుందని, ప్రజల జీవనం బాగు చేయొచ్చని ఎలిడా ఫాదర్ ఎలిడాతో చెప్తాడు. సో తను కూడా కన్విన్స్ అయిపోయి మ్యారేజ్కి ఒప్పుకుంటుంది. ఇక అందరూ కలిసి ఆ రాజ్యానికి బయలుదేరతారు. ఓరియన్ రాజ్యానికి చేరువయ్యాక అక్కడున్న పెద్ద పెద్ద డ్రాగన్ విగ్రహాలను చూసి ఎలిడా ఫ్యామిలీ అంతా ఆశ్చర్యపోతారు. అండ్ ఎలిడా అండ్ ఫ్లోరియా కాస్త భయపడతారు కూడా. ఈ సీన్ చూస్తుంటే బాహుబలిలో అనుష్క మాహిష్మతి రాజ్యంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు పెద్ద పెద్ద ఏనుగు విగ్రహాలను చూసి ఆశ్చర్యపోయిన సీన్ గుర్తొచ్చింది. ఓరియన్ రాజ్యం భూతల స్వర్గంలాగా ఉంటుంది. సిరి సంపదలతో రాజ్యం తొలతూగుతుంటుంది. అసలే మనోళ్ళు కరువు కాటకాలు ఉన్న రాజ్యం నుంచి వచ్చారు కదా, సో వాళ్ళకి ఆ రాజ్యాన్ని చూస్తే స్వర్గంలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఒక అతను వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. రాజకుటుంబీకులందరూ పూజలో ఉన్నారని చెప్పి వాళ్ళని తీసుకెళ్తాడు. ఆ రాజ్యాన్ని, ఆ కోటని చూసిన వాళ్ళు ఐశ్వర్యం అంటే ఎలా ఉంటుందా అని ఇంప్రెస్ అవుతారు. వాళ్ళు ఉండడానికి ఒక గదిని ఇస్తారు. ఎలిడా అక్కడంతా పరిశీలిస్తూ బయటకు వెళ్ళగా అక్కడ మరో టవర్లో ఇంకో రాకుమార్తె కనిపిస్తుంది. ఎలిడా ఆమెను చూసి నవ్వుతుంది. ఆమె కూడా ఎలిడాని చూసి నవ్వుతుంది. కట్ చేస్తే రాత్రి సమయంలో ఎలిడాకి నిద్ర పట్టగా మళ్ళీ బయటకు వస్తుంది. ఆ సమయంలో తనకి దూరంగా ఉన్న కొండల్లో ఎవరో కాగడాలు తీసుకెళ్తున్నట్లు ఫైర్ కనిపిస్తుంది. ఆ టైంలో ఫ్లోరియాకి నిద్ర పట్టగా ఎలిడాతో మాట్లాడాలని వస్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఎలి తన చెల్లి ఫ్లోరియాతో అమ్మ బతికుంటే ఎంత బాగుండేదో, తనతో చాలా చెప్పాలనుందని అంటుంది. దానికి ఫ్లోరియా, అయితే మన పిన్నితో చెప్పుకోవచ్చు కదా, తను అప్పుడప్పుడు మనల్ని విసిగిస్తుందనే కానీ చాలా మంచిదనే అంటుంది. అంటే వీళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. సో వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటారు. కట్ చేస్తే నెక్స్ట్ డే రాజ్ కుటుంబీకులందరూ కలుసుకుంటారు. ప్రజెంట్ ఎలిని చేసుకోబోయే వ్యక్తి పేరు హెన్రీ. ఇసబెల్లా ఎలి అండ్ హెన్రీని వెళ్ళి మాట్లాడుకోమని చెప్తుంది. ఇక ఎలి అండ్ హెన్రీ మాట్లాడుకుంటూ వెళ్తారు. ఎలికి హార్స్ రైడ్ చేయాలని అనిపించడంతో ఇక ఇద్దరు కలిసి హార్స్ రైడింగ్ చేస్తూ వెళ్తారు. కట్ చేస్తే ఇసబెల్లా ఎలి ఫాదర్తో మాట్లాడి వెళ్తుంది. ఆమె మాట్లాడి వెళ్ళిన తర్వాత అతను ఎందుకో డల్ అవుతాడు. అది గమనించిన అతని వైఫ్, ఏమైంది, మ్యారేజ్ ఫిక్స్ అయినట్టేనా, మన కూతురికి వాళ్ళిచ్చే ఎదురుకట్నం గురించి కూడా మాట్లాడారా, ఈ పెళ్లి మన కూతురికే కాదు మన రాజ్యానికి కూడా ఎంత ఇంపార్టెంటో తెలుసుగా అని అంటుంది. దానికి అతను, పెళ్ళైతే ఫిక్స్ అయిపోయింది, మన లైఫ్లో మనం ఎప్పుడూ చూడనంత బంగారం ఎదురుకట్నంగా ఇస్తామని చెప్పారని అంటాడు. దానికి ఆమె, మరింకెందుకు డల్గా ఉన్నామని అంటే, ఏం లేదులే అని అంటాడు. ఎలి అండ్ హెన్రీ హార్స్ రైడింగ్ చేసుకుంటూ ఒక పెద్ద కొండ మీదకి వెళ్తారు. అప్పుడు ఎలి హెన్రీతో, రాత్రి నేను కొండల్లో కాగడాలను చూశానని చెప్తుంది. దానికి హెన్రీ, అది ఒక పురాతన వేడుక, మొత్తం 3 వేడుకలు జరుగుతాయి, నిన్న రాత్రి ఒకటి జరిగిందని, ఇంకో 2 ఉన్నాయని చెప్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ కాస్త క్లోజ్ అవుతారు. లేడీ బేఫోర్డ్ ఇసబెల్లాతో కొంచెం క్లోజ్ అవ్వాలని తనతో మాట్లాడడానికి వెళ్తుంది. అంటే ఎలాగూ పెళ్లి వల్ల 2 కుటుంబాలు ఒకటైపోతాయి కదా, సో మంచి ఉద్దేశంతోనే మాట్లాడడానికి వెళ్తుంది. కానీ ఇసబెల్లా మాత్రం లేడీ బేఫోర్డ్ యొక్క ఫాదర్ గురించి, వాళ్ళ రాజ్యం గురించి తక్కువ చేసి మాట్లాడి, మీకు డబ్బు అవసరం, మాకు పెళ్లి కూతురు అవసరం, అంతేగాని పెళ్లి జరగడం వల్ల వచ్చే ఫ్యామిలీ మాకు అవసరం లేదని అంటుంది. ఈ పెళ్లి సంబంధం ఏదో తేడా కొట్టేలా ఉందని ఆమెకు అనిపించి వెళ్ళి ఎలితో, ఈ పెళ్లి పెద్ద మిస్టేక్లా అనిపిస్తుంది, పెద్ద రాజ్యం, ధనవంతులు అయినంత మాత్రాన వీళ్ళు మంచివారిని అనుకోలేం కదా, మీ నాన్న కూడా ఏం మాట్లాడడం లేదు, పెళ్లి జరగడానికి ఇంకా చాలా సమయం ఉంది, ఇంకొకసారి బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని చెప్తుంది. ఆ టైంలో ఎలి ఫాదర్ అక్కడికి రావడంతో లేడీ బేఫోర్డ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలి కాస్త ఆలోచనలో పడిపోయినా కూడా తనకి హెన్రీ నచ్చడంతో తన పిన్ని మాటల్ని పట్టించుకోదు. అండ్ లేడీ బేఫోర్డ్ వాళ్ళ సవతి తల్లి కదా, ఆమె ఈ పెళ్లి చెడగొట్టాలని అలా చేస్తుందేమో అని ఫ్లోరియా అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ గ్రాండ్గా పెళ్లి జరుగుతుంది. ఎలి తన ఫ్యామిలీకి గుడ్ బై చెప్పి హెన్రీతో వెళ్తుంది. ఎలి హెన్రీని, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామని అడగ్గా, నిన్న చెప్పా కదా ఒక పురాతన వేడుక అని, ఆ వేడుకలో మా పూర్వీకుల్ని గౌరవించడానికి వెళ్తున్నామని చెప్తాడు. ఇక ఇద్దరు ఒక పెద్ద మౌంటైన్ దగ్గరికి వెళ్తారు. ఎలి చాలా హ్యాపీగా హెన్రీతో ఆ గుహలోకి వెళ్తుంది. అక్కడ ఇసబెల్లా తన మనుషులతో ఇద్దరికి స్వాగతం పలికి ఒక గోల్డ్ కాయిన్ ఎలికి ఇస్తుంది. ఆమె ఎలికి వాళ్ళ రాజ్యం యొక్క చరిత్రను చెప్పడం స్టార్ట్ చేస్తుంది.
ఫస్ట్లో ఒక రాజు డ్రాగన్ని చంపాలని వెళ్తాడు కదా, అతనే ఈ రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. ఆ రాజు ఈ ప్రదేశానికి రాకముందు నుండే ఇక్కడ ఒక రాక్షస డ్రాగన్ జీవిస్తుండేది. ఒకరోజు ఆ రాక్షస డ్రాగన్ రాజ్యం మీదకి వచ్చి చాలా మందిని చంపేయడంతో రాజు ఆ డ్రాగన్ని చంపేయడానికి వెళ్తాడు. కానీ ఆ డ్రాగన్ అందరినీ చంపేస్తుంది. రాజు డ్రాగన్ చేతిలో ఓడిపోవడంతో డ్రాగన్తో ఒక ఒప్పందం చేసుకుంటాడు. డ్రాగన్ రాజుతో, ఈ రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే నీ 3 కూతురుల్ని బలివ్వమని అంటుంది. సో ఇంకా రాజు రాజ్య ప్రజల క్షేమం కోసం తన ప్రాణమైన 3 కూతురుల్ని బలిస్తాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఆచారాన్ని మేమే కొనసాగిస్తున్నామని ఇసబెలా ఎలీతో చెప్తుంది. ఇసబెలా హెన్రీ అరచేతిని కోసి ఆ తర్వాత ఎలీ అరచేతిని కూడా కోసి ఇద్దరి చేతుల్ని కలిపి ఇప్పుడు ఎలీ కూడా మన రాజు కుటుంబీకురాలని ప్రకటిస్తుంది. ఆమె ఎలీని నీకిచ్చిన గోల్డ్ కాయిన్ని లోయలో పడేయమని చెప్పడంతో ఎలీ ఆ కాయిన్ని పడేస్తుంది. వేడుక అయిపోవడంతో హెన్రీ ఎలీని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఎలీని కళ్ళు మూసుకోమంటాడు. ఎలీ ఆనందంతో మురిసిపోతూ కళ్ళు మూసుకుంటుంది. హెన్రీ బ్రిడ్జ్ మధ్యలో ఆగి ఎలీకి సారీ చెప్తాడు. వీడేంటి సడన్గా సారీ చెప్తున్నాడని ఎలీ కాస్త షాక్ అవుతుంది. వెంటనే హెన్రీ ఎలీని లోయలోకి పడేస్తాడు. ఎలీ ఆ లోయలో పడిపోతుంది. ఒక్క క్షణం ఎలీకి ఏం జరిగిందో ఏం అర్థమవుదు. అండ్ ఎలీ పక్కనే చాలా గోల్డ్ కాయిన్స్ కూడా కనిపిస్తుంటాయి. అంటే తరతరాలుగా వాళ్ళు ఈ ఆచారం కొనసాగిస్తుంటారు కదా, సో చాలా మంది రాకుమార్తెలనే ఇలా డ్రాగన్కి బలిచ్చేస్తారు. ఎలీ తనని కాపాడమని గట్టిగా అరుస్తుంటుంది. కాసేపు అయ్యాక ఎలీకి అర్థమైన విషయం ఏంటంటే తనకి జరిగింది పెళ్లి కాదు, తనని డ్రాగన్కి బలిచ్చారని అర్థమవుతుంది. ఎలీ అరుపులకి డ్రాగన్ నిద్రలేస్తుంది. పక్కనే ఉన్న గుహలో ఏదో వెలుతురు కనిపిస్తుండడంతో అక్కడేముందా అని ఎలీ ఆ గుహలోకి వెళ్తుంది. తీరా చూస్తే ఒక చిన్న పక్షికి నిప్పంటుకుని ఉంటుంది. ఎలీ వెంటనే ఆ పక్షి మీద మట్టి పోసి రక్షిస్తుంది. అయితే ఆ వెంటనే వందల కొద్ది పక్షులు అక్కడికి వచ్చి పడి చనిపోతాయి. అసలేంట్రా ఇది, ఇక్కడికి వచ్చి పడ్డానని ఎలీ భయంతో ఏడుస్తుంటుంది. డ్రాగన్ ఎలీ వెనకాలే ఉంటుంది. ఆ డ్రాగన్కి మాట్లాడడం కూడా వచ్చు. ఎలీ ఆ డ్రాగన్ని చూసి భయపడి దాక్కుంటుంది. డ్రాగన్ ఎలీని నీ పేరేంటని అడగ్గా నా పేరు ఎలీడా అని ఆన్సర్ ఇస్తుంది. ఎలీ డ్రాగన్ని నీకేం కావాలని అడుగుతుంది. అప్పుడు ఆ డ్రాగన్ నాకు కావాల్సింది నువ్వే అని ఎలీని పరిగెత్తమంటుంది. ఎలీ పరిగెత్తుతుండగా డ్రాగన్ తన మీదకి నిప్పులు కక్కుతుంది. ఎలీ డ్రాగన్ అటాక్ నుండి తప్పించుకుంటూ ఒక గుహలోకి వెళ్తుంది. ఆ డ్రాగన్ మళ్ళీ నిప్పులు చిమ్మటానికి వస్తుంటుంది. ఈసారి కానీ డ్రాగన్ నిప్పులు చిమ్మితే ఎలీ కథ ఇంకా ముగిసిపోయినట్టే. సో తను తప్పించుకోవాలని దారి వెతుకుతుంటుంది. అప్పుడే తనకు ఒక అమ్మాయి శవం కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఎలీ పక్క టవర్లో ఉన్న రాకుమార్తె. ఆ అమ్మాయిని కూడా ఎలీలాగానే డ్రాగన్కి బలిస్తారు. ఎలీ ఆ అమ్మాయి శవాన్ని చూసి బాగా భయపడిపోతుంది. పక్కనే ఒక చిన్న సందు కనిపించడంతో ఎలీ దాంట్లో నుండి తప్పించుకోవాలని ట్రై చేస్తుండగా డ్రాగన్ వచ్చి నిప్పులు కక్కుతుంది. ఆ నిప్పులతో గుహంతా నిండిపోయి ఎలీ దగ్గరికి నిప్పుల వరద వస్తుంటుంది. ఎలీ లాస్ట్ మినిట్లో ఆ చిన్న సందు నుండి అవతలికి తప్పించుకుని వెళ్తుంది. బట్ ఎలీ కాలుకు మాత్రం నిప్పుల వల్ల బాగా డ్యామేజ్ అవుతుంది. కాలు బాగా కాలిపోవడంతో ఎలీకి బాగా పెయిన్ వస్తుంటుంది. డ్రాగన్ ఎలీతో నువ్వు బాగా తెలివైన దానివే, తప్పించుకున్నావు, ఇంకా మనకి చాలా టైం ఉందిలే అని వెళ్ళిపోతుంది. ఎలీ డ్రెస్ ఫిట్టింగ్ కోసం ఒక కత్తిని అమరుస్తారు. ఎలీ ఆ కత్తిని పదును చేసి డ్రెస్ని కోసి గాయానికి కట్టుకుంటుంది. ఆ తర్వాత సువాసన రావడానికి పెట్టిన గ్లోబ్లో కాస్త నిప్పు నింపుకొని బయటపడే దారి కోసం ఎలీ గుహలోకి ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న ఎలీకి ఒక చిన్న సందు కనిపించి దాంట్లోకి వెళ్తుంది. అయితే అది నిటారుగా ఉండడంతో ఎలీ ఒక ప్రదేశంలోకి జారి పడిపోతుంది. ఎలీ దగ్గర ఉన్న లైట్ కూడా ఆగిపోతుంది. చీకట్లో పడి ఉన్న ఎలీకి కాస్త దూరంలో లైట్ కనిపించడంతో ఎలీ చిన్నగా అటువైపు వెళ్తుంది. కాకపోతే ఆ లైటింగ్కి ఎలీకి మధ్యలో పెద్ద లోయ ఉంటుంది. ఎలీ తన వెడ్డింగ్ రింగ్ని లోయలో పడేసి అవతలికి దూకుతుంది. కానీ అవతలి ప్లేస్ కాస్త ఏటవాలుగా ఉండడంతో ఎలీ జారి లోయలో పడిపోబోతుంది. కానీ ఎలీ డ్రెస్కి ఉన్న బటన్ బండకి చిక్కుకోవడంతో ఎలీ బండ చివర వేలాడుతుంటుంది. వెంటనే ఎలీ తన దగ్గర ఉన్న కత్తిని బండ నెర్రెల్లో గుచ్చుతూ చిన్నగా పాక్కుంటూ పైకి వస్తుంది. ఆ రాళ్ళన్నీ కొన్ని విచిత్రంగా వెలిగే పురుగుల వల్ల అలా వెలుగుతుంటాయి. వాటిని చూడంగానే ఎలీకి ఒక ఐడియా వచ్చి తన డ్రెస్ని చింపి దాంట్లో కొన్ని పురుగుల్ని వేసి కాగడాలాగా చేసుకుంటుంది. పక్కనే ఒక నీళ్ల కొలను ఉండడం చూసి ఎలీ వెళ్ళి వాటర్ తాగుతుంటుంది. కాకపోతే ఆ వాటర్ పాడైపోయి ఉంటాయి. పైన మంచు నుండి వాటర్ కారుతుండడంతో ఎలీ వాటిని తాగుతుంటుంది. అయితే దానిపైకి సడన్గా డ్రాగన్ వచ్చి ఎలీ మీద నిప్పులు చిమ్ముతుంది. ఎలీ డ్రాగన్ అటాక్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో వేరొక గుహలోకి పడిపోతుంది. ఆ డ్రాగన్ ఎలీతో తప్పించుకున్నానని అనుకుంటున్నావా చిన్నారి, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా ఇలానే అనుకున్నారు, కానీ అందరి ముగింపు ఒకటే అని వెళ్ళిపోతుంది. ఎలీకి అక్కడున్న గోడ మీద ఆ డ్రాగన్ ఈ ప్లేస్కి రాలేదు, ఇక్కడుంటే సేఫ్ అని రాసి ఉండడం కనిపిస్తుంది. అలా రాసింది ఇంతకుముందు అక్కడికి వచ్చిన విక్టోరియా అనే అమ్మాయి అని కూడా ఎలీకి తెలుస్తుంది. అండ్ ఆ ప్లేస్లో చాలామంది రాకుమార్తెల డ్రెస్సులు పడిపోయి ఉంటాయి. అక్కడున్న గోడ మీద ఇంతకుముందు డ్రాగన్ దగ్గర చిక్కుకుపోయిన రాకుమార్తెలు వాళ్ళ పేర్లన్నీ చెక్కి ఉంటారు. ఎలీ ఆ పేర్లన్నీ చూసి ఏంటి ఇంతమందిని బలిచ్చారా, ఒక్కరైనా ఇక్కడ నుండి బయటపడ్డారా లేదా అని బాధపడుతుంది. ఆ రాత్రి ఎలీ నిద్రపోతుండగా ఎలీకి కలలో ఇంతకుముందు ఆ గుహలోకి వచ్చి పడ్డ రాకుమార్తెలందరూ వస్తారు. ఎలీకి భయం వేసి వెంటనే నిద్రలేస్తుంది. ఆ పురుగులన్నీ తన కాలి మీద ఎక్కి ఉండడంతో ఎలీ వాటిని లాగేస్తుంటుంది. బట్ తన కాలికి ఉన్న గాయమంతా పూర్తిగా మాయమైపోయి ఉండడంతో తను ఆశ్చర్యపోతుంది. ఎలీ ఒక పురుగుని తన చేతి గాయం మీద పెట్టగా ఆ పురుగు వల్ల ఆ గాయం వెంటనే మాయమైపోతుంది. ఆ పురుగులకు ఉన్న పవర్ చూసి ఎలీ షాక్ అయిపోతుంది.
ఇంతకు ముందు వచ్చిన ఒక రాకుమార్తె బయటకు వెళ్లే దారిని గోడ మీద గీసి ఉండడం ఎలీ చూసి క్రిస్టల్ రూట్ ద్వారా వెళ్తే బయటపడతానని తెలుసుకుని తన పేరును అక్కడ గోడ మీద చెక్కి ఆ రూట్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్నప్పుడు డ్రాగన్ సౌండ్స్ వినిపించి ఎలీ బాగా భయపడిపోయి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చివరికి ఎలీ క్రిస్టల్స్ దగ్గరికి చేరుకుంటుంది. ఆ క్రిస్టల్స్ పైకి ఒక సొరంగంలా ఉంటాయి. అవి ఎక్కుతూ పైకి వెళ్తే తప్పించుకోవచ్చని ఎలీకి అర్థమైపోతుంది. పక్కనే ఒక కిరీటం కూడా ఎలీకి కనిపిస్తుంది. దాని మీద వి అని రాసుంటుంది. సో విక్టోరియా ఇక్కడ నుంచి తప్పించుకుందని ఎలీకి అర్థమవుతుంది. ఆ క్రిస్టల్స్ వల్ల తనకి గాయాలు అవ్వకుండా చేతులకి కాళ్ళకి క్లాత్స్ కట్టుకుని పైకి ఎక్కడం స్టార్ట్ చేస్తుంది. సగం దూరం ఎక్కాక ఆ డ్రాగన్ వచ్చేస్తుంది. ఎలీ కిరీటాన్ని యూజ్ చేసి పైకి ఎక్కుతుండగా దాని గ్రిప్ జారి కింద పడిపోతుంది. కానీ వెంటనే ఇంకొక క్రిస్టల్ని పట్టుకుని హ్యాంగ్ అయ్యి చిన్నగా మిగిలిన క్రిస్టల్స్ని కూడా ఎక్కేసి పైకి వెళ్తుంది. ఇంకేముంది, చివరికి డ్రాగన్ నుంచి తప్పించుకున్నానులే అని తను బయటకు వెళ్ళబోతుంది. కానీ తన శిఖరం మధ్యలో చాలా ఎత్తులో ఉంటుంది. తను చాలా ఎత్తులో ఉన్నానని ఎలీ రియలైజ్ అయ్యి ఇంకా ఇక్కడ నుంచి నేను తప్పించుకోలేనేమో అనుకుని ఎలీ చాలా బాధపడుతూ అక్కడే కూర్చుండిపోతుంది. కానీ ఆ టైంలో ఎవరో గుర్రాల మీద ఆ కొండ దగ్గరికి వస్తుంటారు. ఎలీ వాళ్ళని చూసి సహాయం కోసం గట్టిగా పిలుస్తుంటుంది. కానీ ఆ టైంలో సడన్గా డ్రాగన్ అక్కడికి వచ్చి ఎలీ మీద అటాక్ చేస్తుంది. ఎలీకి భయం వేసి వెళ్ళి దాక్కుంటుంది. అక్కడ గోడ మీద ఇక్కడ ఉండడం కూడా సేఫ్ కాదని విక్టోరియా రాసి ఉండడం ఎలీ గమనిస్తుంది. అండ్ పక్కనే విక్టోరియా అస్థిపంజరం కూడా ఉంటుంది. ఎలీ దాన్ని చూసి భయంతో గట్టిగా అరుస్తుంది. డ్రాగన్ ఇంకా ఎలీని చంపేయాలని నిప్పులు కక్కబోతుంది. ఇంకా నా పని అయిపోయిందిరా బాబు అని ఎలీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అయితే సడన్గా ఎవరో డ్రాగన్ స్థావరంలోనికి ప్రవేశించి ఎలీని పిలుస్తుండడంతో డ్రాగన్ అసలు ఎవరొచ్చారా నా స్థావరంలోకి అక్కడికి వెళ్తుంది. బయటికి వెళ్లే దారి లేదు. తన కోసం ఎవరొచ్చారా అని ఎలీ మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఎలీ ఫాదర్ ఎలీని కాపాడడం కోసం డ్రాగన్ స్థావరంలోకి ఎంటర్ అవుతాడు. ఎలీకి ఆ డ్రాగన్ స్థావరంలో 3 డ్రాగన్ పిల్లలు చనిపోయి ఉండడం కనిపిస్తుంది. అప్పుడు ఎలీకి అర్థమవుతుంది రాజు 3 అమ్మాయిలనే ఎందుకు బలిచ్చాడా అని. యాక్చువల్గా డ్రాగన్ని చంపాలని ఒక రాజు వచ్చాడు కదా, ఆ రాజు డ్రాగన్ యొక్క 3 పిల్లల్ని చంపేస్తాడు. అప్పుడు ఆ డ్రాగన్ రాజును వెంటనే చంపేస్తే వాడి పెయిన్ అనేది తగ్గిపోతుంది. తను పడ్డ బాధ ఆ రాజుకు కూడా తెలియాలని ఆ రాజు 3 కూతురులని బలివ్వమంటుంది. ఇంకా అదే ఆచారం ఇప్పటి వరకు కొనసాగిస్తూ డ్రాగన్కి రాకుమార్తెలని బలిస్తున్నారని ఎలీకి అర్థమైపోతుంది. ఎలీ కోసం తన ఫాదర్ గట్టిగా అరుస్తుంటాడు. ఆ పిలుపుకి డ్రాగన్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తుందేమో అని ఎలీ భయపడుతుంటుంది. అనుకున్నట్టుగానే డ్రాగన్ వచ్చి ఇద్దరిని చంపేస్తుంది. ఒకడేమో భయంతో వెళ్ళి దాక్కుంటాడు. కానీ ఎలీ ఫాదర్ మాత్రం డ్రాగన్తో ఎలాగైనా పోరాడి తన కూతుర్ని రక్షించాలని అక్కడే ఉంటాడు. డ్రాగన్ అతని మీద కోపంతో గట్టిగా రోర్ చేసి అసలు ఎవర్రా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అంటుంది. దానికి అతను నేను నా కూతురు కోసం వచ్చానని డ్రాగన్ మీద అటాక్ చేయాలని చూస్తాడు. అయితే డ్రాగన్ అతన్ని తోకతో పట్టేసుకుని ఎలీ స్మెల్ నాకు తెలుస్తుంది, తను ఇక్కడే ఎక్కడో దాక్కొని అంతా చూస్తున్నట్టుంది, తనని బయటికి రమ్మని పిలవమని చెప్తుంది. ఇక అతనికి ఎలీ ఇంకా ప్రాణాలతోనే ఉందని అర్థమై ఎలీతో నిజం చెప్పేస్తాడు. నిన్ను ఇలా చేస్తారని నాకు ముందే చెప్పారు, కానీ చాలా బంగారం ఆఫర్ చేశారు. దాంతో రాజ్యాన్ని బాగా చూసుకుంటూ నేను సంతోషంగా ఉండాలని అనుకున్నా, బట్ అది నా వల్ల అవడం లేదు. ఇలా చేసినందుకు సారీ అని అంటాడు. డ్రాగన్ బేఫోర్డ్ని కొట్టి సుల్లాపి ముందు నీ కూతుర్ని బయటకు పిలవమని అంటుంది. అప్పుడు అతను ఏం జరిగినా సరే ఎలీని మాత్రం బయటికి రావద్దని అంటాడు. డ్రాగన్కి కోపం వచ్చి అతని బాడీలోకి తన క్లాస్ని గుచ్చుతుంది. డ్రాగన్ తన ఫాదర్ని చంపేస్తుందేమో అని ఎలీ వద్దు అని గట్టిగా ఉంటుంది. ఆ సౌండ్ డ్రాగన్కి వినిపించి ఎలీని వెతుకుతుంటుంది. ఆ టైంలో ఇంతకుముందు ఒకడు దాక్కున్నాడు కదా, వాడి దగ్గర సౌండ్ రావడంతో ఇక డ్రాగన్ వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక ఎలీ ఆ టైంలో తన ఫాదర్ దగ్గరికి వస్తుంది. అతను ఎలీకి సారీ చెప్పి మీ చిన్నమ్మ అండ్ ఫ్లోరియా షిప్లో నీ కోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు ఆ రోప్ పట్టుకుని పైకి ఎక్కి పారిపో అని చెప్తాడు. ఇక ఎలీ తన ఫాదర్ని కిస్ చేసి తాడు పట్టుకుని పైకి ఎక్కుతుంటుంది. డ్రాగన్ దాక్కున్న వాడిని కనిపెట్టేస్తుంది. బట్ డ్రాగన్కి ఎలీ పైకి ఎక్కడం కనిపించి వెంటనే వాడిని చంపేసి ఎలీ వైపు ఎగురుకుంటూ వస్తుంది. ఎలీ ఆల్మోస్ట్ ఇంకా పైకి ఎక్కేసింది అనగా డ్రాగన్ వచ్చి నిప్పులు కక్కుతుంది. అయినా కూడా ఎలీ దాని నుండి తప్పించుకుని దాని స్థావరం నుంచి బయటపడిపోతుంది. ఒక గుర్రం ఎక్కి ఎలీ పారిపోతుండగా డ్రాగన్ కూడా ఎలీ కోసం బయటకు వచ్చేస్తుంది. ఎలీ తెలివిగా డ్రాగన్ చూడకముందే గుర్రం దిగేసి ఒక రాయి కిందకి వెళ్ళి దాక్కుంటుంది. డ్రాగన్ ఎలీ తప్పించుకుందని తెలిసి ఆ గుర్రాన్ని చంపేస్తుంది. ఇక డ్రాగన్ కోపంతో నిప్పులు కక్కుతూ తిరుగుతుంటుంది. అది చూసిన ఇసబెల్లా ఎలీడ వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుందని నేను ముందే అనుకున్నా, దీన్ని ఎలాగైనా సరిచేయాలని అనుకుంటుంది. ఆమె తన సైనికులతో ఫ్లోరియా వాళ్ళు వెయిట్ చేస్తున్న బోట్ మీద అటాక్ చేసి ఫ్లోరియాని బలివ్వడానికి తీసుకెళ్తుంది. తన చిన్నపిల్ల తననేం చేయొద్దని అడ్డం వచ్చిన వాళ్ళ చిన్నమ్మని కూడా కత్తితో పొడి చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎలీకి మెలకువ వచ్చి నిద్రలేస్తుంది. అంతా పీస్ఫుల్గా ఉండడంతో ఎలీ ఇక అక్కడి నుంచి బోటు దగ్గరికి వెళ్తుంటుంది. ఆ టైంలో వాళ్ళ చిన్నమ్మ గుర్రం మీద ఎదురై ఫ్లోరియాని తీసుకెళ్లిన విషయం చెప్తుంది. ఇక ఎలీ తన చెల్లిని కాపాడుకోవాలని ఆ డ్రాగన్ స్థావరంలోకి బయలుదేరుతుంది. కానీ అప్పటికే ఇసబెల్లా ఫ్లోరియాని బలిచ్చే బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆమె హెన్రీని అరచేయి చాపమనడంతో హెన్రీ మాత్రం దానికి ఒప్పుకోడు. ఫ్లోరియా ఒక చిన్నపిల్ల, తనను బలివ్వడం నాకు ఇష్టం లేదని అంటాడు. అప్పుడు ఇసబెల్లా నువ్వు ఒక పిరికివాడిలా బిహేవ్ చేస్తున్నావని అంటుంది. ఇక చేసేదేం లేక ఇసబెల్లా తన అరచేతిని కోస్తుంది. ఫ్లోరియా అరచేతిని కూడా కోసి ఇద్దరి రక్తాన్ని కలిపేసి తర్వాత ఆ ఫ్లోరియాని లోయలోకి పడేస్తుంది. ఎలీ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి అంతా ముగిసిపోయి ఉంటుంది. లోయ లోపల నుండి ఫ్లోరియా అరుపులు వినిపిస్తుంటాయి. ఎలీ బ్రిడ్జికి కట్టిన కాళ్ళని తెంపి లోయలోకి వెళ్తుంది.
ఆల్రెడీ ఎలి ఒకసారి ఆ ప్రదేశం అంతా తిరిగింది కదా. సో ఈసారి పక్కా ప్లాన్ ప్రకారం వెళ్ళాలని డిసైడ్ అయ్యి డ్రాగన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక ట్రాప్ని సెట్ చేసి వెళ్తుంది. డ్రాగన్ ఫ్లోరియాని తీసుకెళ్లి ఫ్లోరియా కోసం ఖచ్చితంగా ఎలి వస్తుందని వెయిట్ చేస్తుంటుంది. ఎలి సెట్ చేసిన ట్రాప్ కింద పడి సౌండ్ రావడంతో డ్రాగన్ ఎలి వచ్చేసిందని ఆ సౌండ్ దగ్గరికి వెళ్తుంది. డ్రాగన్ అటు వెళ్ళిపోగానే ఎలి ఫ్లోరియా దగ్గరికి వెళ్ళి తనని తీసుకెళ్తుంటుంది. సౌండ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి వెళ్ళిన డ్రాగన్కి అది ఎలి సెట్ చేసిన ట్రాప్ వల్ల వచ్చిన సౌండ్ అని అర్థమవుతుంది. ఇక డ్రాగన్ తిరిగి ఎలి వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎలి డ్రాగన్తో మాట్లాడి దాన్ని కన్విన్స్ చేయాలని చూస్తుంటుంది. ఎలి డ్రాగన్తో మాట్లాడుతూ వాళ్ళు నీకు నాకు అబద్ధం చెప్పి మనిద్దరిని మోసం చేస్తున్నారు. నువ్వు గ్రామంపై దాడి చేసావని వాళ్ళు నాతో చెప్పారు. అండ్ నువ్వు చంపాలి అనుకుంటున్న మేమందరం కూడా వాళ్ళ వంశస్థలం కాదని చెప్తుంది. అండ్ డ్రాగన్ నేనేమి గ్రామం పైన అటాక్ చేయలేదు. ఆ రాజా నా స్థావరంలోకి చొరబడి నా పిల్లల్ని చంపేశాడు. ఇప్పుడు నేను కూడా వాళ్ళ వంశస్థుల్ని చంపేసి పగ తీర్చుకుంటున్నానని చెప్తుంది. డ్రాగన్ ఏమాత్రం కూడా ఎలి మాటల్ని వినకుండా ఎలి మీద అటాక్ చేస్తుంది. ఇక్కడ ఎలికి డ్రాగన్కి చాలా పెద్ద పోరాటమే జరుగుతుంది. చాలాసేపు పోరాడిన తర్వాత ఎలి ఇక డ్రాగన్ని ఓడించలేనని నిరాశ చెందుతుంది. అయితే డ్రాగన్ తన రెక్కలను నేలపై కొడుతుంటే ఆ గాలి వల్ల దుమ్ము ఒక పోల్కి తగిలి రివర్స్ అవ్వడం ఎలి గమనిస్తుంది. అప్పుడే ఎలికి ఒక ఐడియా వస్తుంది. ఎలి ఆ పోల్ దగ్గరికి వెళ్ళి నన్ను కూడా అందరిలా కాల్చి చంపేయని గట్టిగా అరుస్తుంది. ఇక డ్రాగన్ తన నోటితో ఎలి మీదకి నిప్పులు కక్కుతుంది. కానీ వెంటనే ఎలి ఆ ప్లేస్ నుండి పక్కకు దూకేస్తుంది. ఆ నిప్పులు పోల్కి తగిలి సగం డ్రాగన్ పైకి వచ్చి పడతాయి. డ్రాగన్ ఆ నిప్పు వల్ల బాగా డ్యామేజ్ అయ్యి కింద పడిపోతుంది. అప్పుడు ఎలి డ్రాగన్తో వాళ్ళు మా అరచేతిని కోసి వాళ్ళ బ్లడ్ని మా బ్లడ్తో కలిసేలా చేస్తున్నారు. నీకు వస్తున్న స్మెల్ కూడా మాది కాదు, వాళ్ళ రక్తం వాసనే నీకు వస్తుంది. మేము అసలు వాళ్ళ వంశస్థులమే కాదు. అది తెలియక నువ్వు ఇప్పటి వరకు ఎంతోమంది అమ్మాయికుల్ని చంపేశావని అంటుంది. అప్పుడు డ్రాగన్ ఎలితో అయితే ఇంక నా కథ ముగించేసేయని అంటుంది. కానీ ఎలికి మాత్రం డ్రాగన్ని చంపాలని ఉండదు. నాకేది న్యాయం అనిపిస్తే నేను అదే చేస్తానని ఎలి కొన్ని పురుగులను తెచ్చి డ్రాగన్కి అయిన గాయం మీద వేసి తనని బతికిస్తుంది. క్వార్టర్లో మహారాణి హెన్రీకి 3వ మ్యారేజ్ చేస్తుంటుంది. అయితే ఆ సమయంలో అక్కడికి ఎలి ఎంట్రీ ఇస్తుంది. హెన్రీకి ఎలి అంటే ఇష్టం ఉంటుంది. హెన్రీ ఎలితో మాట్లాడాలని ట్రై చేస్తాడు. కానీ ఎలి మాత్రం అతన్ని పట్టించుకోకుండా పెళ్లి కూతురుతో నీ ఫ్యామిలీని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. ఇసబెలా ఎలితో డ్రాగన్ నుండి నువ్వు తప్పించుకుని బయటపడినంత మాత్రాన నీకు మేము భయపడాలా? అసలు నీకు మా హిస్టరీ తెలియదు, మేము ఫేస్ చేసినవేంటో కూడా నీకు తెలియదని అంటుంది. అప్పుడు ఎలి మీరు భయపడాల్సింది నన్ను చూసి కాదని అంటుంది. ఆ టైంలో అక్కడికి డ్రాగన్ ఎంట్రీ ఇస్తుంది. దాన్ని చూసి మిగిలిన వాళ్ళందరూ భయపడిపోతారు. ఎలి వెళ్ళిపోయిన తర్వాత డ్రాగన్ అందరినీ కాల్చి చంపేస్తుంది. కట్ చేస్తే ఎలి తన రాజ్యానికి కావాల్సిన సరుకులన్నీ బోట్లో వేసుకుని వెళ్తుంది. ఎలితో పాటు డ్రాగన్ కూడా వెళ్తుంది. ఇక్కడితో ఈ కథ అయిపోతుంది. మీకు గనక ఈ వీడియో ఎంటర్టైనింగ్గా అనిపిస్తే మా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.